ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, పరీక్షన్ మహారాజుకి శృంగి మహర్షి యొక్క శాపం ఎలా వచ్చింది. మనకి వ్యాస భగవానుడు చెప్పినటువంటిది ఏమిటయా అంటే, పరీక్షన్ మహారాజుకి శృంగి మహర్షి అనేవాడు శాపాన్ని ఇచ్చాడు. ఆ శాప వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఆయన స్వామి దర్శనం జరిగితేనే అనుకుంటాం. అటువంటిది స్వామి యొక్క రక్షణలో ఉన్నవాడు 9 మాసాలు. ఈ విధంగా పరీక్షిత్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి భయమే లేదు. ఎందుకు లేదు? శ్రీకృష్ణుడు నన్ను రక్షించాడు. ఎంతోమంది నన్ను రక్షించారు, నాకేముంది, పెద్దల యొక్క ఆశీస్సులోనే నాకేం పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు. పరమ భాగవతోత్తములు అంటే ఏమిటనుకుంటారు? ఇది నాది అని పోగేసుకోవాలని ఏముండదు. ఇవన్నీ అశాశ్వతం. ఇది మాంసం ముద్ద. ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం అశాశ్వతం. ఇది శాశ్వతం కాదు. పరమాత్మ ఒక్కడే శాశ్వతం. ఆ పరమధాముడిని ఎవరైతే అనన్యమైన భక్తితో కొలుస్తారో వారే చాలా గొప్పవారు అని ఉంది. వీళ్ళందరూ వచ్చారు. అయితే ఏమిటి ఇలా ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, పరీక్షిత్తు శాపాన్ని పొందడం వల్ల ఈ గంగా తీరానికి వచ్చి సమస్తమైనవి త్యజించి, ఆయన అన్నపానాదులు కూడా త్యజించి, ఇంకా చాలా తొందరగా నేను జీవన్ముక్తుడు అంటే నేను మరణాన్ని పొందుతాను ఆయనకు తెలిసింది. భయపడలేదు. చాలామంది భయపడి ఒంటి స్తంభం మీద ఉన్నాడని అనేక రకాలు చెప్తూ ఉంటారు. అలా ఎక్కడా భాగవతంలో చెప్పబడలేదు. ఆయన భయాన్ని పొందలేదు. ఎందు గురించని, శ్రీకృష్ణుడే నన్ను రక్షించుకుంటాడు, నాకేం భయం లేదు, నేను జీవించి ఏం చేయాలి, ఉన్న టైంని వైరాగ్యాన్ని పొందడానికి నాకు చాలా మంచి అవకాశం వచ్చింది, ఇంకా నేను ఆ సమయాన్ని వృధా చేయకూడదని ఆయన గంగా తీరంలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చోవలసి వచ్చింది అంటే, ఈ పరీక్షిత్తు భూమిని పరిపాలించే సమయంలో ఈయన పరిపాలించినంత కాలం కలిపురుషుడి దగ్గరికే రాలేదట. ఒకరోజు ఈ పరీక్షన్ మహారాజు ధనుస్సు బాణాలని పట్టుకుని, రాజులు వేటాడడం అలవాటు కదండి, అలా వేటకి బయలుదేరాడు. అతడు అరణ్యంలో అలా వేటాడుతూ ఉన్నాడు. దిగ్విజయ యాత్రకి వెళ్ళినప్పుడు మంత్రులు సామంతులు కొంతమంది భోజనాలు వంటలు ఇవన్నీ ఉంటాయండి, సుఖాలు. వేటకి వెళ్ళినప్పుడు ఏముంటాయి? వేటకి రాజుగారు బయలుదేరిపోతారు, వెళ్ళిపోతారు. ఆయన అలా వేటకు వెడుతూ ఉన్నప్పటికీ చాలా దూరం వెళ్ళిపోయారు. రాజుగారికి పాపం సమయం వచ్చింది. ఏమిటి? తినే సమయం. ఆయన దాహం వేసేస్తోంది. ఆకలి దప్పికలతో చాలా బాధపడిపోతున్నాడు. ఎవరు? ఈ పరీక్షన్ మహారాజు. వేటాడుతూ సరే ఇక్కడ ఎవరైనా దొరుకుతాయా అని ఆలోచించి ఆ విధంగా ఓసారి పక్కకు చూసేప్పటికి అక్కడ ఒక ఆశ్రమం కనపడదండోయ్. గబగబా ఆశ్రమం అనేప్పటికీ రాజులకు అలవాటు ఉంది. రాజుల యొక్క అలవాటు ఏంటంటే, మహారాజుల ఆశ్రమానికి వెడితే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంచి ఉన్నతమైన ఆశ్రమం ఇచ్చి కూర్చోండి మహారాజా అని చక్కటి భోజనాన్ని పెట్టి, అంటే భోజనం అంటే ఏదో కూరలు మనం వారికి దొరికేటువంటి కందమూల ఫలాలను పెట్టి మంచి నీళ్ళు ఇచ్చి రాజుని సత్కారం చేసి గౌరవించి ఆశీస్సులు ఇవ్వడం
ఆశ్రమం, ప్రతి ఆశ్రమం యొక్క కర్తవ్యం. మరి విశ్వామిత్రుడు తన సైన్యంతో అలా వెడుతూ వశిష్ఠుడు మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడు, రండి మహారాజా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాజు అయితే కూర్చోబెట్టి ఏమిటండి మీరంటే, మరి ఎంతమంది సైన్యంతో వచ్చామయ్యా, మాకు భోజనాలు ఇవన్నీ నువ్వేం చేయలేవు, ఋషువు కదా, ఈ కదమూల ఫలాలు పెడితే ఎలా కుదురుతుంది, బోర్డు వేల కొలిది సైన్యంతో వచ్చాడు ఆయన యుద్ధంలో పెడుతూ అలా కుదరదు, మీరు వచ్చారు కాబట్టి అందరికీ నేను మంచి భోజనం పెడతానన్నాడు. ఎవరు? వశిష్ఠుడు. సరే ఆ విశ్వామిత్రుడు ఆ సైన్యం అంతా కూర్చున్నారు. ఈయన కామధేను యొక్క కుమార్తె నందినీధేను ఈయన దగ్గర ఉంది. వెళ్ళి ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ నందినీధేను వచ్చినటువంటి సైన్యాన్ని అందరికీ కూడా ఇదివరకు ఎప్పుడూ భుజించినటువంటి అమృత తుల్యమైనటువంటి అత్యుద్భుతమైనటువంటి భోజనాన్ని ఆమె సమకూర్చింది. ఆ భోజనాన్ని అందరూ తిన్నారు. తినేటప్పుడు అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఎప్పుడూ మనం ఇంతకుముందు ఇటువంటి భోజనం చేయలేదు, ఇటుపై చేస్తామో లేదో తెలియదు. ఏమిటి ఈ విచిత్రం, ఏమిటి ఈ అరణ్యంలో ఇన్ని వేల మందికి ఈ మహాముని ఇంత అత్యుద్భుతమైన అమృతతుల్యమైన భోజనాన్ని సమకూర్చారు, ఎవరికి ఏ రకమైన భోజనం కావాలో ఆ రకమైన భోజనం ఇచ్చారు ఆయన అనే విశ్వామిత్రుడు కూడా కొద్దిగా అనుమానం వచ్చిందండి. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి అదే ఫస్ట్ యుద్ధం చెప్పాలంటే. ఆ విశ్వామిత్రుడు అన్నాడు, ఓ వశిష్ఠ మహాముని, ఇంతమందికి నువ్వు ఇంత అత్యద్భుతమైన భోజనం పెట్టావు, ఎలా పెట్టగలిగేవయ్యా అన్నాడు. అంటే పాపం ఈయనకి ఏమనుకున్నాడు, ఏముందండి, నా దగ్గర కామధేను కుమార్తె సంతానం ఏంటంటే నందినీధేను ఉన్నది, ఆమె మాకు కావలసిన పాలు పెరుగు నెయ్యి అన్నీ ఏది యజ్ఞయాగాది కర్తవులకు కావాల్సిన ద్రవ్యాలన్నీ ఆమె ఇస్తుంది, ఎంతమందికి కావాలో అంతమందికి కూడా గౌరవ మర్యాదలు తగ్గకుండా మంచి అమృతతుల్యమైన భోజనాన్ని ఇస్తుంది, ఆమెది కోరుకోవడమే మనం, ఆమె ఏది కావాలంటే అది ఇస్తుందండి అన్నాడు. ఓహోహో, నీ మునే తపస్సు చేసుకునే వాడి దగ్గర నీకు దగ్గర ఎందుకయా ఈ ఆ కావు, ఈ నందినీధేను నేను తీసుకుపోతాను అని మహారాజు కదండి బలవంతంగా తీసుకెళ్ళడం ప్రారంభించాడు. ఈయనన్నాడు, నువ్వు తినబట్టలేదన్నాడు వశిష్ఠుడు. అప్పుడు నందినీదేవి గ్రహించి నందినీదేవి యొక్క పొదుగులోంచి మహాసైన్యం పుట్టుకొచ్చారట. చూడండి, సైన్యాన్ని కూడా ఇచ్చింది ఆమె. ఇచ్చి ఆ విశ్వామిత్రుడిని పారిపోయేటట్లుగా చేసింది. విశ్వామిత్రుడు జయించలేకపోయాడు. ఎంచేత మరి సాక్షాత్తు కామధేను యొక్క కుమార్తె నందినీధేను కదా, ఆ విధంగా ఉంటుంది. రాజులు వెళ్ళేటప్పటికీ ఋషులు వెళ్ళినా మహారాజులు ఆ విధంగా స్వాగత సత్కారాలు చేసి గౌరవిస్తారు. వారు ఇక్కడ అరణ్యానికి వచ్చినా వాళ్ళని కూడా వీళ్ళు యథోచితంగా సత్కారాలు చేస్తారు. ఆ విధంగా ఈ యొక్క పరీక్షిత్తు ఆశ్రమానికి వెళ్ళాడు. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమం పేరు శమీక మహర్షి యొక్క ఆశ్రమం అట. చూశాడు, అక్కడ ఏమీ లేవు. ఆ శమీక మహర్షి బక్క చిక్కిపోయి ఉన్నాడు, గెడ్డం జాడలో ఓ గోచి పెట్టుకుని ఉన్నాడేమో, అంతే. అది ఉంది కూడా ఉందో లేదో తెలియదు. అలా నిరంతరము ఉన్నాడు. ఆయన తూర్య దశ అని ఒకటి ఉంటుంది, అన్నీ వదిలేస్తారు. ఇంక వాళ్ళకి బాహ్యమైనటువంటి విషయాలు ఏమీ తెలియవు. ఎక్కడ ఏం గొడవలు జరిగినా శబ్దాలు వచ్చినా ఏమీ తెలియదు. సమస్తమైనటువంటివన్నీ కూడా వదిలేస్తారు. ఆకలి దప్పికలు అది బాధపడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వదు. ఈయనేమో చూస్తే ఏమో మొత్తం తపస్సు చేస్తూ ఉన్నాడు, ధరలు ధరించేశాడు, తన బుద్ధిని నిరోధించాడు, మనస్సును నిరోధించాడు, తురీయావస్థలో ఉన్నాడన్నారు. తురీయావస్థ అంటే ఇంక బాహ్యమైన విషయాలు ఏమీ తెలియవు. పోనీ ఈ రాజు ఎలా ఉన్నాడు, దాహం, ఆకలి బాధ, ఏం చేయాలో తెలియదు. ఏ విధమైనటువంటి స్పందన లేదు. ఎవడో ఋషీశ్వర అన్నాడు, ఆయనేం పలకట్లేదు. రాజు కూర్చోవడానికి ఆసనం లేదు. పోనీ ఏదో చిన్న రాయేనా ఉందా, పోనీ ఏదైనా కొంచెం అంటే అది లేదు. ఈయన అసలు బాధపడ్డాడు. ఏమిటి, నేను మహారాజులు వచ్చాను ఈ ప్రాంతానికి, నాకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేవాడు లేడు, కొన్ని మంచి దాహంతో బాధపడిపోతున్నానే, ఆకలితో ఉన్నానే, నాకు ఇంత ఫలం ఇచ్చేవాడు కూడా లేడు ఈ ఆశ్రమంలో అని చాలా కోపం వచ్చేసి, కోపం వచ్చినప్పుడు కాల ప్రభావం చేత మనకి రెండు మాటలు అనిపిస్తాయి. మన మైండ్ పనిచేయదండి చెప్పాలంటే. అనుభవించే యోగం ఉంది. ఎవరినో గుద్దేస్తారు అనుకోండి, బుర్ర పనిచేయదు, వెళ్ళి గుద్దేస్తాం, తెలియదు. ఆ మైండ్ అప్సెట్ అయిపోతుంది అన్నమాట. ఈయన అందులోకి ఆకలి దప్పుకులతో ఉన్నటువంటి పరీక్షిత్ యొక్క మైండ్ కూడా సరిగ్గా పనిచేయలేదు. బాధపడుతూ
ఏమిటి ఈ బ్రాహ్మణుడు మనల్ని పరీక్షించడానికి ఇలా పెట్టి యాక్టింగ్ చేస్తున్నాడా? ఏమిటి ఇన్నిసార్లు పిలిచినా పలకడే అంటే అనుకుని ఉండొచ్చు, ఈ రాజు వల్ల మన పని ఏముంది, ఈ రాజు వచ్చాడు మనం ఏమైనా లేవాలా అనుకున్నాడా అని ఇలా ఆలోచించాడు. వ్యతిరేకమైన ఆలోచనలు ఈ పరీక్షిత్తుకు వచ్చేటప్పటికి ఇంక వెళ్ళిపోయి ఎంతసేపు ఉంటాడు, ఎవరు పలకట్లేదు. ఇంక విసుపొచ్చి తన విల్లు ఉంటుంది కదండి, ఆ వింటుతోటే అక్కడ చచ్చిపోయిన పాము ఉంది, ఆ పావుని ఇలా తీసి ఆ తపస్సు చేసేవాడు శమీక మహర్షి యొక్క మెడలో వేశాడు. బుద్ధి అలా పుట్టింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఇబ్బంది వచ్చినప్పుడు మరి ఏమవుతుంది? ఆ విధంగా శమీక మహర్షి మెడలో ఆ మృతి చెందిన సర్పాన్ని వేసి ఈయన వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోయాడు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేస్తే అయ్యో అని ఫీల్ అవుతూ ఉంటారు కదండి. ఆ విధంగా ఇతను ఫీల్ అవుతూ బాధపడుతూ అయ్యో నేను తప్పు చేశానే, నాకు ఎంత ఓర్పు లేదా, ఎంత సహనం లేదా, నేను ఇంత తప్పుడు పని ఎలా చేస్తాను, ఈ యొక్క పాండవ వంశంలో పుట్టిన వాడిని మహర్షుల్ని గౌరవించాలి, సత్కరించాలి, పూజించాలి, మహానుభావులే పరమ భాగవతం ఏదో నీ భక్తులంటే సరిపోయిందా, వాళ్ళు కూడా భక్తి కలిగిన వారే కదా, మనకి ఇటువంటి భావాలు ఉండాలి కదా అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడితే ఉందండి, జరగరాది జరిగిపోయింది, ఇంక బాధపడడం ఉపయోగం లేదు కదా. ఇంకేం చేయాలో అర్థం కానటువంటి వాడై అలా వెళ్ళిపోతున్న సమయంలో ఈ లోపల ఆ శమీక మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయన కూడా శృంగి, చాలా తపోవంతుడు, తేజస్సు కలగాడు. ఆ తోటి పిల్లలతో అలా తిరుగుతూ ఒక్కసారి ఆయనకి స్ఫురించింది, తన తండ్రికి దగ్గరికి ఎవరో వచ్చారని. ఆ పరీక్షిత్ మహారాజా వచ్చాడని తెలిసి తండ్రి తపస్సు చేసుకుంటూ ఉంటే మృతి చెందిన సర్పాన్ని తండ్రి మెడలో వేశాడని గ్రహించి, చూసావా ఎంత తప్పో, రాజులంటే ప్రజలను రక్షించాలి, మహర్షులను రక్షించాలి, ఏం చేస్తాం? శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతారాన్ని చాలించిన తర్వాత ఇటువంటి దుర్మార్గులు పెరిగిపోయారు రాజులు. ఈ రాజులు ఎటువంటి వారు అంటే ఎంగులి మెతుకులు తినేటువంటి వారు, ఉచ్ఛిష్ట భోజనాన్ని తినేటువంటి వారు అన్నాడు. ఉచ్ఛిష్ట భోజనం అంటే తెలుసా? మనం తిరగా మిగిలిన దాన్ని ఉచ్ఛిష్టం అంటాం. దాన్ని కాకులకి వేస్తాడు, కొంతమంది కాకులు తింటూ ఉంటాయి చూసారా, ఉచ్ఛిష్ట భోజనం. అటువంటి భోజనాన్ని తినేటువంటి వీళ్ళు అని చాలా బాధపడ్డాడు. తన తండ్రి ఎంత తపోవంతుడు, ఎంత గొప్పవాడు, అటువంటి తండ్రి మెడలో చనిపోయిన పావును వేస్తాడు. వీడికి ఎంత అహంకారం, ఎంత గర్వం, ఇటువంటి వాడు అసలు భూమి మీద ఉండడానికి వీరు లేదని చాలా కోపం వచ్చేసిందండి. ఇత్యుక్త్వా రోషతామ్రాక్ష, రోషం అంటే కోపం, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి. వైశ్యా ఋషిబాలక, వైశ్య అని పక్కన ఇంకా ఉన్నారు, తన తోటి వాళ్ళు ఉన్నారు. ఆ ఋషిబాలకుడు కౌశిక్యాప ఉపస్పృశ్య అంటే వెంటనే ఇచ్చేయడానికి లేదండి, వాళ్ళు పవిత్రత చెందాలి. వెంటనే కాళ్ళు కడుక్కున్నాడు ఆ కౌశికీ నదిలో, ఆచమనం చేశాడు. వాగ్వజ్రం విససర్జ, వజ్రం లాంటి వాక్కుల్ని వదిలిపెట్టాడు. చూసారా, ఆ ఋషిబాలకుడు ఇలా అన్నాడు. కోపంతో కళ్ళు ఎర్రబడిపోయాయి. తన వయసున్న బాలకులందరూ ఉన్నారు, ఏమిట్రా మీ నాన్నగారు అలా చేస్తాడా వాడు, వాళ్ళు ఏదో అంటారు కదా, వాళ్ళు ఏదో రచ్చగొట్టారు. ఆ పక్కనటువంటి కౌశికీ నదిలో దిగి కాళ్ళు కడుక్కుని ఆచమనాదులు చేసి వెంటనే వజ్రంతో సమానమైనటువంటి వాక్కుల్ని వదిలిపెట్టాడు. ఇతి లంఘిత మర్యాదం తక్షక సప్తమే హని దంక్షతి స్మ కులాంగారం చోదితో మే తతద్రహం అన్నాడనమాట. ఏమిటి, ఇక్కడి నుంచి 7వ రోజు తక్షకుడు అనేటువంటి వాడు వచ్చి అతన్ని సంహరిస్తాడు. ఎవరిని? ఆ పరీక్షిత్తుని అన్నాడు. అటువంటి వజ్రం లాంటి మాటలు వేశాడు. ఎటువంటి వాడయ్యా అంటే వంశానికి కళంకప్రాయుడు ఈ పరీక్షిత్తు, వారి వంశానికే కళంకప్రాయుడు. నా తండ్రిని అవమానపరిచాడు, మర్యాద ఉల్లంఘించిన కారణంగా నా చేత ప్రేరేపించబడిన తక్షకుడు నేటికి 7వ రోజున అతన్ని కాటు వేస్తాడు అని చెప్పించాడు. ఇంకా కాటు వేస్తే, తక్షకుడు కాటు వేస్తే అతనేం మిగలటి పరీక్షిత్తు యొక్క జీవితం అయిపోతుంది. ఇటువంటి వజ్రతుల్యమైనటువంటి మాటల్ని
వేసేటప్పటికీ సరే అలా వేసి అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చి తండ్రి మెడలో ఉన్న పావును తీసేసి, తండ్రి అవమానపడ్డాడు కదా, ఆ తండ్రి అవమానాన్ని పడేప్పటికీ ఆయన చాలా బాధపడిపోయి ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు. ఉండేటప్పుడు అడుగుతున్నాడు, నిశమ్య సప్తమతదరహం నరేంద్రం సబ్రాహ్మణో నాత్మజమభ్యనందత్ అహోబతాం హో మహదజ్జతే కృతం అల్పీయసి ద్రోహి ఊరుర్ధమోధృత. సరే కళ్ళు తెరిచాడు. ఏడుస్తున్నాడు కదా కుర్రాడు. యారా ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అన్నాడు. ఉంది, పరీక్షణ్ మహారాజు గారు వచ్చారు, నీలేను. ఆయన ఆకలి దప్పులతో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. నీళ్ళు అడిగాడు, ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నిన్ను చూశాడు, కోపం వచ్చి ఇక్కడ చచ్చిపడి ఉన్నటువంటి పావుని నీ మెడలో వేశాడు. అది నేను దృష్టితో తెలుసుకున్నాను. వెంటనే రాజు యొక్క అహంకారాన్ని తొలగించాలి అని నేను వెంటనే ఈ విధంగా శపించాను. ఇక్కడ నుంచి 7వ రోజు తక్షకుడు అనేవాడు ఆయన కాటేయడం ఖాయం అన్నాడు. అజ్జిబాబు ఇదేం పనిరా నాయనా, ఎంత తప్పు చేసావు, చెప్పించకూడదు. ఆకలితో దప్పికతో మన ఆశ్రమానికి వచ్చాడు. మన ఆశ్రమ ధర్మాలు మనం పాటించాలి. లేదు, ఆయన ఏదో చేసి వెళ్ళిపోయాడు. ఆయన కూడా పరమ భాగవతోత్తముడు కదా, మనం కూడా భక్తులమే కదా. ఆ పరమ భాగవతోత్తములైనటువంటి పరీక్షిత్తుని మనం శపించచ్చా? మరి మనం యొక్క వివేకం అయిపోయింది. మనల్ని ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా మనం చెలించకుండా ఉండడమే మన గొప్పతనం. మనం ఈ విధంగా శాపం పెట్టడానికి ఇంకా బుర్ర లేదు అన్నట్లుగా తిట్టాడు. నువ్వు అవివేకం రా, ఆలోచన లేవు, ఏమీ లేదు, ఆక్రోశం, కోపం, ఏదో చేసేయాలని. ఏమిట్రా బాబు ఇది? రాజు లేకపోతే ఎంత ఇబ్బందో తెలుసా నీకు? నవైర్నుభిర్నరదేవం పరాఖ్యం సమ్మాతుమరహస్య విపక్వ బుద్ధే యత్తేజశ దుర్విషయేణ గుప్తా విందంతి భద్రాని అకుతో భయా ప్రజా. నాయనా, నీ యొక్క బుద్ధి పరిపక్వత చెందలేదురా. ఉత్తమమైన రాజు భగవంతుడితో సమానం. రాజు అంటే ఎవరనుకుంటాం? భగవంతుడు, రాజు సమానం. మనం రాజును పూజించాలి. భగవంతుడు, ఆయన భగవంతుడే సాక్షాత్తు. ఎంచేత అందరి కష్టాలని తీర్చేవాడు, అందరినీ రక్షించేవాడు. ఆయన రక్షణలో మనం అంతా ఉంటాం. మన యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా, ఏ క్రతువులు చేయాలన్నా రాజు కావాలి. ఆ రాజే కనుక లేకపోతే భయం అనేది ఉండదు. దొంగతనాలు పెరిగిపోతాయి, పాపాత్మలు పెరిగిపోతారు. వారందరినీ కూడా మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. అంచేత ఆ రాజర్షి మామూలు వాడు అనుకున్నావా? ఆ పరీక్షణ్ మహారాజు గొప్ప యశస్వి, ధర్మాత్ముడు. అతడు సాక్షాత్తు పరమ భాగవతోత్ముడు, అశ్వమేధ యాగాలు ఆచరించినటువంటి మహానుభావుడు. ఆయన ఆకలి దప్పుకలతో వచ్చాడు రా. మామూలుగా ఏదో వచ్చేసి చేయలేదు. ఆకలి, ఆయన పాప ఆకలి దప్పుకలతో వచ్చాడు. ఇంకొన్ని నీళ్లు దొరుకుతాయేమో, ఫలం దొరుకుతుందేమో అనుకున్నాడు ఆయన. అవి దొరకపోయేప్పటికీ నిరాశ చెంది అలా వెళ్తే చేసిన తప్పు, చిన్న తప్పు. నువ్వు ఆయన్ని ప్రాణం తీసేంత శిక్ష వేశావు. ఇది చాలా బాగోలేదురా అని చెప్పి మనం భగవద్భక్తులు ఉంటారు, వారిని మనం హింసించకూడదు. మనము భక్తులే, ఆయన భక్తులే. కాబట్టి అటువంటి పరమ భాగవతోత్ముడు నువ్వు ఇలాగా శపించడం ఏమీ బాగోలేదు అని బాధపడ్డాడు. బాధపడి ఏం చేస్తాడు? అంతేకాదు రోయ్, ఆ మహారాజు లేకపోవడం వల్ల ఈ యొక్క లోకంలో ఏ పాపాలైతే జరిగాయో ఆ పాపాల యొక్క భాగం కూడా మనం అవుతాం. మరి మన వల్లే కదా రాజు లేడు. రాజు లేకపోతే పాపాలన్నీ జరిగాయి. ఈ పాపాల యొక్క భాగం కూడా మనం అనుభవించవలసి వస్తుంది. నాయనా, ఎప్పుడు ఇటువంటి తప్పు చేయకూడదని భగవంతుడిని ఆయన ప్రార్థించాడు. నా కుర్రవాడు తెలిసి తెలియక చేశాడు స్వామి, అంచేత అటువంటి పాపాలు మమ్మల్ని అంటకుండా నీ యొక్క అనుగ్రహం కావాలి అని ఆ కృష్ణ పరమాత్మని ఆ శమీక మహర్షి తన పుత్రుడితో కలిసి వేడుకొన్నారు. ఈ విధంగా ఆ శృంగి యొక్క మహర్షి యొక్క శాపం తక్షకుడు వల్ల కలిగింది. తక్షకుడు రూపంలో ఆ పరీక్షణ్ మహారాజుకి ఆ శాపం ఆయనకి తెలిసింది. క్రమంగా వెంటనే ఆయన సర్వసంగ పరిత్యాగేయి భార్య పిల్లలందరికీ వదిలేసి
అబ్బాయిలు మీరు రాజ్యాన్ని చూసుకోండి అని వాళ్ళకి అప్పచెప్పేశాడు. సర్వసంగ పరిత్యాగి నార వస్త్రాలను ధరించి గంగా నది తీరంలోకి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆయన ప్రాయోపవేశనం చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటి పరీక్షణ్ మహారాజు ఏ విధంగా ఉన్నాడు, అతని యొక్క స్థితి ఏమిటి, అతని సుకుమార్చి ఏ విధంగా ఈ యొక్క భాగవతాన్ని ఉపదేశించాడు అనేటువంటి విషయం మనం రేపు వచ్చే కథలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.